హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ వాళ్ళ యొక్క బీఎస్సీ కంప్యూటర్ వాళ్ళకి మేజర్ వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట ఈ పేపరు. డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి అనమాట. సో ఇందులో ఈ పేపర్లో నుంచి మనం యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమయ్యేలా చెప్తానమాట. సో ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ 3 క్వశ్చన్స్ అండ్ 5th క్వశ్చన్ అనమాట. సో ఇంకా బాగా చెప్పాలంటే ఫస్ట్ క్వశ్చను, నెక్స్ట్ ఈ త్రీ ఫస్ట్ చదవండి అనమాట. నెక్స్ట్ ఈ 5th క్వశ్చన్ కూడా చదవండి. ఈ 4 మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి, ఎరేస్ గురించి, టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి, లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో ఈ 4 చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మిస్ అవ్వకుండా ఆ 4 క్వశ్చన్స్ చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 5 మార్క్స్ కూడా ఇచ్చాను. ఈ 5 క్వశ్చన్స్ చూసుకోండి అనమాట. సో ఇవి వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటున్నాం కదా, ఇవి ఫస్ట్ యూనిట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 2 చూసుకుంటే యూనిట్ 2 నుంచి వచ్చేసరికి సో ఇక్కడ చూస్తున్నాం కదా, వాట్ ఈజ్ లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఈ 2 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్ మాత్రం కన్ఫామ్గా చూసుకోండి, మ్యాక్సిమం అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ చూసుకొని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చూసుకోండి అనమాట. ఈ లాంగ్ ఆన్సర్స్లో నుంచే షార్ట్ ఆన్సర్స్ కూడా వస్తాయి. కావాలంటే ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ మళ్ళీ ఇచ్చాను. సో ఇక్కడ చూసుకోండి, ఈ 3 క్వశ్చన్స్ కూడా చూసుకోండి అనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి వచ్చేసరికి సో ఇది చాప్టర్ నేమ్ వచ్చేసరికి స్టాక్ క్యూ కాబట్టి, సో స్టాక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, క్యూ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, వాట్ ఈ స్టాక్, వేరియస్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ ద స్టాక్ అని. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాక్ నుంచి మ్యాక్సిమం ఆ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ క్యూ నుంచి వచ్చేసరికి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఉంది కదా, ప్రియారిటీ క్యూ వచ్చేసరికి ఆ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చదవండి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్ చూసుకోండి అనమాట. సో ఈ 4 క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ టైం ఉంటే సి ప్రోగ్రామ్ టు రివర్స్ ఉంది కదా, అది కూడా చూసుకోండి అనమాట. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి మెయిన్గా చదవాల్సింది డిఫరెన్స్ బిట్వీన్ రికరెన్స్ అండ్ ఇటరేషన్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట 5 మార్క్స్ క్వశ్చన్కి. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి అనమాట. సో ఇవన్నమాట. సో ఇది యూనిట్ 3 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 4 నుంచి వచ్చేసరికి సో ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సర్చింగ్ అండ్ సార్టింగ్. ఇది 5 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. మ్యాక్సిమం ఛాన్సెస్ 5 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ ఇది సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి 5th యూనిట్ అనమాట, ఈ యూనిట్ కాదు. నెక్స్ట్ దీంట్లో నుంచి చదువుకోవాల్సింది మెయిన్గా మెర్జ్ షార్ట్, క్విక్ సార్ట్ చదువుకోవాలన్నమాట. ఈ 2లోంచి ఒకటి వస్తుంది, లేదా బైనరీ సర్చ్ మెథడ్లో నుంచి కానీ లీనియర్ సర్చ్ మెథడ్లో నుంచి కానీ ఈ 2లోంచి ఒకటి వస్తుంది అనమాట. సో మెయిన్గా 5th, 6th, 7th, 8th ఈ 4 క్వశ్చన్స్ బాగా చదవాలన్నమాట. వీటిలో నుంచే షార్ట్ ఆన్సర్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటున్నాం కదా, ఇవి షార్ట్ ఆన్సర్స్. ఇవే లాంగ్ ఆన్సర్స్కి షార్ట్ ఆన్సర్స్కి వస్తాయి. సో కన్ఫామ్గా చూసుకోండి అనమాట. మెయిన్గా మాత్రం ఇవి మర్చిపోకుండా చదవండి. 5th, 6th, 7th, 8th అనమాట ఈ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మిస్ అయితే మాత్రం మార్క్స్ రానట్టే. సో ఇవి కన్ఫామ్గా నేర్చుకోండి. నెక్స్ట్ 5th యూనిట్ నుంచి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మెయిన్గా చూసుకోండి అనమాట. ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలంటే థర్డ్ క్వశ్చన్ ఉంది కదా, బిఎస్టీ బైనరీ సర్చ్ ట్రీ ట్రాన్స్పోసింగ్ మెథడ్ అనమాట. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్యారంటీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అది ఒకవేళ రాకపోతే మాత్రం 1 to 4లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇవి 5 మార్క్స్ కూడా అనమాట. సో చూసుకున్నాం కదా, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ప్రిపేర్ అయితే మ్యాక్సిమం 50 కాదు అంతకన్నా ఎక్కువ వస్తాయన్నమాట మార్క్స్. సో మర్చిపోకుండా అన్నీ చెప్పాను కదా, జాగ్రత్తగా చూసుకొని నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో చూసుకున్నారు కదా, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.